హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ అక్షయ తృతీయ పండగ శుభాకాంక్షలు అండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు తర్వాత వచ్చేసి తులసి కోట కాడ దీపం అనేది పెట్టేసుకుంటున్నాను. దీపం అనేది పెట్టేసిన తర్వాత అగరబత్తులు అనేది ఆ విధంగా తిప్పేసి తులసి కోటలో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక తులసి చెట్టుకు అనేది వాటర్ అనేది పోసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ధూపం అనేది వెలిగించి తులసి కోటలో పెట్టేస్తున్నాను. ఈ విధంగా తులసి కోట దగ్గర పూజ అనేది చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ప్రసాదం వచ్చేసి కలకండ అనేది పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత నమస్కరించుకుంటున్నాను. ఆ తర్వాత తాంబేలకు నీళ్ళు పోసేసి దాంట్లో కొంచెం పసుపు వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి గంధంతో బొట్లు పెట్టేసి దాని మీద కుంకుమ అనేది పెట్టేసుకుంటున్నాను. ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత పూలు కూడా పెట్టేస్తున్నాను. మామూలుగా పచ్చ కర్పూరం కానీ మన ఇంట్లో హారతి ఇచ్చే కర్పూరం కానీ ఈ విధంగా నలిపి వేసుకుంటే కనుక మంచిది. ఆ తర్వాత వచ్చేసి నమస్కరించుకొని ఈ విధంగా అగరబత్తులు అనేది పెట్టేస్తున్నాను. అగరబత్తులు అనేది తిప్పేసి పెట్టేస్తున్నాను తంబేల దగ్గర. మళ్ళీ లోపల దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ధూపం అనేది వెలిగించేసి పెట్టేసి కొబ్బరికాయ అనేది కొట్టేసి హారతి అనేది ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా మా ఇంట్లో పూజ అనేది సింపుల్గానే చేసేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్ అండి.